అందరికీ నమస్కారం. నేను మీ ఎస్ఎస్ఏ లిటిల్ క్వీన్స్ ఛానల్కి మోస్ట్ వెల్కమ్. స్వాగతం సుస్వాగతం. నాకు వ్లాగ్ చేయడం కొత్త, ఇదేది తెలీదు. ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తున్నాను. మా పాప ట్రైన్ చేస్తుంది, నేను వ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేశాను. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. అట్లనే బెల్ కొట్టడం మర్చిపోకండి. అట్లనే నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. మీకు ఏమన్నా కొత్త కొత్త వీడియోస్ రావాలి అని అనుకుంటే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకొని చెప్తే మీకు ఏం కావాలో కామెంట్స్ చెప్పండి. కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏ వీడియో కావాలో ఇలా చేయండి అలా చేయండి అని చెప్పండి. మా మమ్మీ ఫస్ట్ టైం చెప్పు. మమ్మీ ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తుంది. కొత్తగా ఇవి మొన్నటిదాకా కొన్ని చేసింది నాతో వీడియోస్. ఈ రోజు వ్లాగ్ చేస్తున్నాం. మినీ వ్లాగ్ అని లేదు, బ్లాగ్ లో ఏమేమి చేస్తాం ఈ రోజు స్పెషల్ వచ్చేసి సమ్మర్ స్పెషల్ అటుకులు చేస్తున్నాము. అలాగే ఇడ్లీ పిండి మిగిలిపోతే పునుగులు చేస్తున్నాం. మీరు ఎలానే చేస్తారు ఫ్రెండ్స్? మీ భాషలో ఏమంటారు? మేము పునుగులు పొంగడాలు అంటాము. మీరేమంటారో చెప్పండి కామెంట్స్ లో. ఫస్ట్ ఏం చేస్తాను? ఫస్ట్ పునుగులు చేసుకున్నాము, అది పెట్టేసినామంటే అటుకులు ప్రిపేర్ చేసుకున్నాము. ఓకే, స్టార్ట్. లెట్స్ డూ మమ్మీ. లెట్స్ ప్రిపేర్ పునుగులు. చెప్పు. ఆయిల్ రాస్తున్నానండి ఫ్రెండ్స్. మేము ఆయిల్ రాస్తున్నాము. ఇలా బ్రష్ పట్టి అప్లై చేయాలి. మంచిగా నీట్గా ప్రెషర్ పట్టి ఆయిల్ రాయాలి, లేదంటే పునుగులు రావు. మొత్తం పిండి అడుగంటుతుంది అనాలి పునుగులు రావు గారు. ఇట్లా వేసుకోండి ఇడ్లీ పిండిని. ఆయిల్ రాసాక కొద్దిగా గ్యాప్ వదిలేయాలి. స్లోగా మెల్లగా వేసుకోవాలి. గ్యాప్ ఎందుకు వదిలేయాలి అంటే మనకి తిప్పేటప్పుడు ఇట్లా ఉబ్బుతాయి. ఉబ్బిన తర్వాత మంచిగా వస్తాయి. ఉబ్బుతాయి. ఇప్పుడు మనం ఈజీగా తీసుకోవచ్చు. ఇందులో అట్లయితే క్యారెట్, బీట్రూట్ ఇట్లా వేసుకొని కూడా చేసుకోవచ్చు అండి. మేమైతే ప్లెయిన్ గా చేస్తున్నాం. మీకు నచ్చినట్టు కూడా చేసుకోండి. అట్లా కూడా చేసుకుంటే నాకు ప్లెయినే. మా పాపకి ఎలా ఇష్టమో అలా చేస్తున్నామండి. మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా చేసుకోవచ్చు. నాకు వెజిటేబుల్స్ తో నచ్చదు. స్కూల్స్ హాఫ్ డేస్ కదండి, మనం ఇలా ఏదైనా స్నాక్స్ పెట్టి పిల్లలకు మంచిగా పంపించవచ్చు. నాకు స్నాక్స్ కావాలి. ఎప్పుడుగా ఇంటికి వచ్చినంటే కాదు, అన్నం తిని నాకు స్నాక్స్ కావాలి మమ్మీ. ఫ్రెండ్స్, నాకు అన్నం తిన్న వెంటనే నాకు స్నాక్స్ కావాలని మమ్మీని అడుగుతూనే ఉంటా. మమ్మీ ఏమన్నా ఈవినింగ్ చేస్తా అదే అంటది. అందుకే ఇక ఈవినింగ్ దాకా వెయిట్ చేసి లంచ్ టైంలో లంచ్ తినాలి ఫ్రెండ్స్. అది అప్పంట చెప్పండి మీ స్టోరీకి. I want lunch and snacks. I want both. నాకు రెండు కావాలి, లంచ్ అండ్ స్నాక్స్. ఇలా క్యాప్ పెట్టేసుకోవాలి. Just do it. I am keeping distance. పెట్టుకోండి, దాని పన తీసుకుంటుంది. మనం ఇటువైపు అటుకులు పొక్కేసుకున్నాం. లెట్స్ స్టార్ట్. అటుకులు ఇట్లా ఫ్రెష్ అటుకులు తీసుకొని వేపుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా మంచిగా ఫ్రై చేసుకున్నామంటే క్రిస్పీగా ఉంటాయి. చాలా తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటాయి. అలా వేయించుకుందాం రండి.
మనం ఎంత డీప్గా ఫ్రై చేసుకుంటే అంత క్రిస్పీగా కరకరలాడుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా లేట్గా లేచినప్పుడు మీ పిల్లలకి హాఫ్ డేస్ కదా, ఓసారి లేట్గా లేస్తాం, అప్పుడు ఇవి ఉంటే టక్కన పెట్టేయచ్చు, వాళ్ళకి ఫ్రై చేసి రెడీగా ఉంటాయి. త్వరగా లేస్తేనో వాళ్ళకి ఏం కావాలో చేసి పెడతాం. ఎప్పుడైనా లేట్గా లేస్తే అప్పుడు ఇవి రెడీగా ఉన్నాయి టక్కన పెట్టేస్తే వాళ్ళు తింటారు స్నాక్స్ టైంలో. మా సిరిగాడైతే 8 లోపే వెళ్తున్నారు. మీ పిల్లలు ఎన్ని గంటలకు వెళ్తున్నారు హాఫ్ డేస్లో కామెంట్లో చెప్పండి. మనం ఇప్పటి నుంచి కామెంట్లో చిట్ చాట్ చేద్దామా ఫ్రెండ్స్? ఇట్లా చాలా అనుకుంటే ఇంత సరిపోద్ది ఫ్రెండ్స్. మీకు ఇంకా క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇంకా కొద్దిసేపు వేపుకుంటే సరిపోతుంది. నాకు ఇప్పటి వరకు చాలు ఫ్రెండ్స్ ఇది. ఇంకా కావాలి అనుకుంటే మీరు చేసుకోవచ్చు. లైట్ గా ఇట్లా బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. మమ్మీ కొన్ని ఈజీగా వస్తాయి, కొన్ని హార్డ్ కూడా వస్తాయి. మనం టర్న్ చేసుకోవాలి. ఇంత కావాలంటే ఇంతసేపు పెట్టుకోండి. మా పాపకి ఇట్లా క్రిస్పీగా ఇష్టమని మేము కొద్దిసేపు లైట్గా ఇట్లా చేసుకున్నాము. మీకు ఎలా నచ్చుద్దో అలా చేసుకోండి. మా పాప కోసం కాబట్టి క్రిస్పీగా చేస్తాము. లేదు కొంచెం సాఫ్ట్గా తిందాం అనుకుంటే కొద్దిగా సాఫ్ట్గా చేసుకోండి. సాఫ్ట్గా అంటే ఒక 2 minutes లోపే అది అవుతుంది కాబట్టి 1 minute తీసేస్తే సాఫ్ట్గా ఉంటుంది. కొద్దిగా ఉడకనిస్తే సరిపోద్ది. ఇలా తిప్పుకున్న తర్వాత మరొక 1 minute అటు దిక్కు వేగేదాకా మీరు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. మన అటుకులు చేసుకుందాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకున్నాం. ఏం చూసుకుంటావు? పొంగనాలు అయినాయా? కొంచెం కావాలి. అయినట్టే బాగా రెడీ అయితే బాగుండేది. ఎస్, ఒక 2 minutes కూడా కాదు, ఒక 1 minute ఆగాలి, అదంతా అయిపోతుంది. అవుదాం, ఒక్క నిమిషమే, ఎక్కువ వద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు తీసుకున్నాను. తీసుకుంటున్నాం. మన పునుగులు రెడీ అయినాయి ఫ్రెండ్స్. మనం ప్లేట్ సర్వ్ చేసుకుందాం. ఓహో, మా పాపకు తీయడం రావలేదు. ఇట్లా కూడా కుర్చీ కూడా తీయచ్చు. ఫ్రెండ్స్ నాకు బియ్యం రావట్లేదు, మా మమ్మీ తీస్తుంది. లాస్ట్ వన్. అయ్యో వెయిట్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు టేస్ట్. ఇప్పుడు మమ్మీ కూడా ఇది మమ్మీ నువ్వు ఇద్దరు టేస్ట్ చేద్దాం. ఇది నైట్ పూట పునుగులు చేసుకున్నాం. ఇడ్లీ మిగిలితే మా పాపకి ఇష్టమైన పునుగులు. మా పాపకి తినిపిస్తా చూడండి. మా పాపకి ఇష్టమైన చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఇడ్లీ మిగిలితే ఇలా చేసుకోండి, వేస్ట్ కాకుండా ఉంటుంది.
ఇట్లా చేసుకోవచ్చు. ఇడ్లీలు కాకుండా ఇంకేమైనా వెరైటీగా కూడా చేసుకోవచ్చు మిగిలిన పిండితో. దోశల పిండి అయినా, ఈ ఇడ్లీ రవ్వ ఇడ్లీ పిండి అయినా మంచిగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మమ్మల్ని ఇలా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. మనం అటుకులు రెసిపీలోకి వెళ్దామా? రండి. చెప్పాను. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పసుపు, ఇటు వచ్చేసి పల్లీలు, పుట్నాలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయ దంచి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ మనం వేయించుకున్న అటుకుల దాంట్లో నూనె పోసుకొని ఇవన్నీ వేయించుకొని మన అటుకులు క్రిస్పీగా చేసుకున్నాం కదా, అందులో వేసిస్తే మన అటుకులు రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. అదండి, పోపు పెట్టుకున్నాం. ఆయిల్ వేడెక్కాక మనం ఫస్ట్ పల్లీలు వేయించుకుందాము. ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి అయితే పల్లీలు వేసుకున్నాం. మళ్ళీ ఫ్రెండ్స్ ఒక్కోసారి చిల్లుతుంది, అందుకే నేను దూరంగా ఉన్నాను, నీకు అనిపించట్లేదు. తర్వాత పుట్నాలు వేసుకుందాం రండి ఫ్రెండ్స్. పుట్నాలు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డ ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి అన్నీ వేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు, మీకు ఆనియన్స్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. తినేటప్పుడు ఆనియన్స్ తలగాలి అనుకుంటే. అన్నీ వేసాక ఇలా మంచిగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇవి కూడా క్రిస్పీగా కలుపుకుంటే చాలా చాలా తినేటప్పుడు కలుగుతూ ఉంటాయి ఒక్కొక్కటి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మంచిగా కలిపినాక ఒక 5 minutes మూత పెట్టుకోండి లో ఫ్లేమ్లో. ఒక 5 minutes తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని కొద్దిగా పక్కకు జరిపి మొత్తం కొద్దిగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, జీలకర్ర, శనగపప్పు వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. పసుపు వేసుకున్న తర్వాత ఎల్లిపాయ ముద్ద వేసుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడే.
మీ రుచికి తగ్గట్టు వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. ఒక 5 మినిట్స్ వదిలేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా చిన్న పాప కూడా ఇక్కడే వచ్చి కూర్చుంటుందంట. అయ్యో ఇద్దరు ఇట్లా అల్లరి చేస్తున్నారు. ఏది ఎప్పుడు ఏది చేద్దామన్నా అయ్యో వీళ్ళిద్దరు ఇలా చేస్తారు ఫ్రెండ్స్. ఇద్దరు అంతే ఫ్రెండ్స్, ఎవరేం తక్కువ లేదు ఫ్రెండ్స్. ఇద్దరు ఇక్కడ ఉంటేనే పని కావాలి ఫ్రెండ్స్, లేకపోతే లేదు. మీ పిల్లలు కూడా ఇంతేనా ఫ్రెండ్స్? ఏదో భాష మాట్లాడుతుంది ఫ్రెండ్స్. మీకు అర్థమైతే కామెంట్ లో చెప్పండి. బేబీస్ భాష. ఓ క్లాప్స్ క్లాప్ క్లాప్ క్లాప్. హాయ్ చెప్పు వ్యూవర్స్ కి. ఆపిల్ ఆపిల్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. Two little hands go clap 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 clap. Apple A O O V O One two. అన్ని రివర్స్ చెప్తుంది ఫ్రెండ్స్. ఓయో 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 అమ్మ నా కాలు నా కాలు నొత్తాంది. మేము వంట చేస్తే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. వద్దు స్టవ్ కూడా వద్దు నాన్న. ఇది వద్దు. పప్పిని దగ్గర పోయి ఆకోపో. వద్దా వద్దా మమ్మీకి లోపల బొమ్మలు హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ చెప్పవా? చెప్పదండి ఫ్రెండ్స్. 5 మినిట్స్ తర్వాత ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకుందాం టేస్ట్ కోసం. లైట్గా మీకు నచ్చినట్లయితే కొద్దిగా మెంతి పొడి వేసుకోండి. చిటికెడుకి ఇంకా తక్కువనే వేసుకోండి. ఒకసారి ధనియాల పొడి వేసుకుందాము ఒక టీ స్పూన్తోని. స్పూన్కి తక్కువ హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. జీలకర్ర పొడి వేసుకొని కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోండి ఫ్రెండ్స్ లైట్గా. తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోండి ఫ్రెండ్స్. అడుగంటకుండా చూసుకోండి ఫ్రెండ్స్. మరొక 5 నిమిషాలు ఉంచేసి దింపేసి కలిపేసుకుందాం ఫ్రెండ్స్ అటుకులలో. మా పాప నేను డెకరేషన్ చేస్తే నచ్చలేవు, మళ్ళీ తను చేసుకొని తనకు నచ్చినట్టు అట్లా తింటుంది. ఫస్ట్ వాయి అయిపోయింది, తనకి ఇష్టమని రెండో వాయి కూడా తింటుంది పునుగులు. చాలా క్రిస్పీగా ఉన్నాయంట. చాలా అసలు వ్యూవర్స్ కి పెట్టకుండా తింటున్నావు సిరి.
ఫస్ట్ వ్యూవర్స్ పెట్టినాకనే తినాలి, సరేనా? కలిపెట్టి ఒకటి నాకు పడ్డది. అటుకుల పోపు అయింది కదా, ఆ పోపు అటుకులలో వేసి మిక్స్ చేసి కలుపుకుందాం రండి. కలిపే డ్యూటీ మా ఆయనకు అప్ప చెప్పాను ఫ్రెండ్స్. ఇప్పుడు మా ఆయన ఇంట్లో వేస్తారు. మనం ఇప్పుడు ప్రిపేర్ చేసిందంతా ఒకసారి కలుపుకొని ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మా చెల్ల మమ్మీ మమ్మీ అని అంటుంది. ఇగో మా పాప వచ్చింది ఫ్రెండ్స్. అగో మమ్మ మమ్మ అంటది. ఇప్పుడు ఎత్తుకోవాలి. మీరు ఏదైనా వంట చేస్తున్నప్పుడు మీ పిల్లలు ఇలానే డిస్టర్బ్ చేస్తారా ఫ్రెండ్స్? కొంచెం ఏమనుకోకండి ఫ్రెండ్స్, డిస్టర్బెన్స్ వస్తుందని. చిన్న పాప కదా, అడ్జస్ట్ చేసుకోండి. ఇవ్వండి మా ఆయనకు డ్యూటీ అప్ప చెప్పాను, నేను ఎలా చూస్తున్నారో. మా పాప చూడండి ఎలా చేస్తాను, ఇంకా అయిపోలేదు తను తిండి. ఓ అరి కోపం వస్తుంది, మళ్ళీ నాకే అప్ప చెప్పింది అని చెప్పేసి. చూడండి ఎలా చేస్తున్నారు. ఫ్రెండ్స్ నేను స్లో ఇటర్ కానీ మెల్లమెల్లగా ఇక మనం కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చూద్దామా ఫ్రెండ్స్? మా పాప తినిపిస్తుంది. మైక్ ఆడ పెట్టుకోవాలి. మైక్ ఇక్కడ పెట్టుకోవాలి ఫ్రెండ్స్, నేర్చుకోండి మా పాప దగ్గర. యాపిల్ పెడుతుంది ఈసారి. ఫస్ట్ యాపిల్ పెట్టు. ఈ హ్యాండ్తో పెట్టు, ఈ హ్యాండ్తో. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఇలానే చేసుకొని తినండి ఫ్రెండ్స్. చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. బాగుంది ఫ్రెండ్స్ రియల్గా. నాకు 2 రెసిపీస్ బాగా నచ్చాయి. అక్క చెల్లె సిరికి యాపిల్కి పెట్టు. సిరి యాపిల్కి పెట్టు.